మొదటిది సల్మా డ్యాం. ఇది కేవలం ఒక ఆనకట్ట కాదు, ఒక ప్రాంతం. అక్కడి ప్రజలు నీటి చుక్క కోసం కూడా తప్పించేవారు. అలాంటి చోట భారతదేశం తన ఇంజనీరింగ్ అద్భుతాన్ని నిర్మించింది. 2. ఆఫ్ఘన్ పార్లమెంట్ బిల్డింగ్. ఈ భవనం కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడం కాదు, ఇది ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర దేవాలయం. 3. జరంజ్ దలారామ్ హైవే. జరంజ్ దలారామ్ హైవే, దీనిని రోడ్ 606 అని కూడా అంటారు. 4. సైలెంట్ స్ట్రాటజీ. ఈ ప్రాజెక్టుల ద్వారా భారతదేశం ఒక సైలెంట్ స్ట్రాటజీని అమలు చేసింది. దీని అర్థం ఏంటంటే రహదారులు, పోర్టులు, లాజిస్టిక్స్ ద్వారా ఆల్టర్నేట్ రూట్స్ని తెరవండి. 5. తాపీ TAPI పైప్లైన్. తాపీ పైప్లైన్. తాపీ అంటే తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు ఇండియా. 6. పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 6వ స్తంభం పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క విద్యుత్ గ్రిడ్. ఆఫ్ఘనిస్తాన్ తన చాలా వరకు విద్యుత్తుని ఉజ్బెకిస్తాన్ మరియు తాజికిస్తాన్ వంటి పొరుగు దేశాల నుంచి కొనుగోలు చేస్తూ వస్తోంది. కానీ ఆ విద్యుత్తుని కాబూల్ వరకు చేర్చడానికి ఒక బలమైన ట్రాన్స్మిషన్ లైన్ నెట్వర్క్ అవసరం. మరియు ఈ కీలకమైన పనిని ఎవరు చేశారు? మన భారతదేశం. 7. విద్య మరియు ఆరోగ్య సంస్థలు. ఇది భారతదేశాన్ని కేవలం ప్రభుత్వంతోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ సాధారణ ప్రజలతో కూడా కలిపిన ఇన్వెస్ట్మెంట్. 8. కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2001కు ముందు ఆఫ్ఘనిస్తాన్ దాదాపు పూర్తిగా కటాఫ్ అయి ఉంది. భారతదేశం ఈ సవాల్ని స్వీకరించింది. TCIL వంటి ప్రభుత్వ సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ యొక్క కమ్యూనికేషన్ నెట్వర్క్ని తిరిగి సజీవంగా మార్చడానికి పూనుకున్నాయి. 9. చిన్న అభివృద్ధి ప్రాజెక్టులు. ఇవి వార్తల్లోకి రాని పనులు, కానీ సాధారణ మనిషి జీవితాన్ని నేరుగా మారుస్తాయి.